రిజిస్టర్ ఉపాధ్యాయ సంఘాల ఐక్యత రిజిస్టర్ సంఘాల వెంటనే ఐఆర్ 30% వెంటనే నివారించాలి పిఆర్సీ కమిటీ వేయడంలో జాప్యాన్ని నివారించి పెండింగ్ డిఎల్ వెంటనే సమస్యలను వెంటనే పిఆర్సీ కమిటీని వెంటనే ఐఆర్ 30% వెంటనే. నా పేరు సివి ప్రసాద్, రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్. మేము ముఖ్యంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడానికి ప్రత్యేకత రిజిస్టర్ సంఘాలను కూడా చర్చలకు పిలిచి విద్యారంగ సమస్యలపై చర్చించాలని మేము మొట్టమొదటిగా డిమాండ్గా మేము రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 2-3 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా పిఆర్సీ కమిటీని ఇప్పటి వరకు వేయలేదు. ధరలేమో పెరిగిపోతున్నాయి, పిఆర్సీ వేయలేదు, ఐఆర్ ప్రకటించలేదు, డిఆర్లను ప్రకటించలేదు. మరి ధరల స్థిరీకరణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛన్దారులకు రావాల్సినటువంటి ఇటువంటి ప్రయోజనాలను తొక్కిపెట్టడం అన్యాయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిద్ర లేచి మాకు ఏవైతే రావాలో అవన్నీ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలకు పిలవాలని ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి 34 డిమాండ్లు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా తీర్చాలని మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని మేము మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నాం. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఏకీకృత సర్వీసు నిబంధనలు తీసుకురాకపోవడం వలన ఎంతో క్లిష్టమైనటువంటి పదోన్నతులు ఇప్పటి వరకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఒక ఎడ్జిటీగానే రిటైర్డ్ కావడం జరుగుతున్నది. మరి ఇతర డిపార్ట్మెంట్ల్లో జూనియర్ అసిస్టెంట్ ఒక కలెక్టర్ కావడం జరుగుతున్నది. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతున్నది. అంతేకాకుండా స్కూల్ అసిస్టెంట్లను అన్యాయంగా తీసుకుపోయి పిఎస్హెచ్ఎంలుగా నియమించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తిరిగి స్కూల్ అసిస్టెంట్లుగా నియమించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులు మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎస్ సమస్యలు అయితేనేమి సర్వీస్ నిబంధనలకు సంబంధించినటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి, చర్చలు జరపాలి. ఆ విధంగా లేని సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.